మనం ఈరోజు యాక్టివిటీ 11 డిస్కస్ చేస్తూ మళ్ళీ యాక్టివిటీ 12 ఇవి డిస్కస్ చేద్దాం. ప్లేస్ ఏ ఫుట్బాల్ ఆన్ ద గ్రౌండ్లో ఒక ఫుట్బాల్ని తీసుకొని ఆ ఫుట్బాల్ను ఒక ప్రాంతంలో ఒక రెస్ట్లో ఉంచాం. ప్లేస్ అంటే ఉంచడం అని అర్థం. The ball will remain in a state of rest unless someone kicks the ball. The ball will remain in a state of rest unless someone kicks the ball. Someone అంటే ఎవరో ఒకరు, కిక్ అంటే దాన్ని తన్నడం. ఎవరో ఒకరు బాలును తన్ననంత వరకు ఆ బాల్ ఎలా ఉంటుందంటే రెస్ట్లో ఉంటుంది. అంటే ఎలాంటి ఫోర్స్ అప్లై చేయకపోతే ఆ బాల్ ఎలా ఉంటుందంటే రెస్ట్లో ఉంటుంది. నాకు కిక్ ద బాల్, మనం ఇప్పుడు ఆ బాల్ని మనం తన్నేమాట అయితే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్? ద బాల్ స్టార్ట్ మూవింగ్, బాల్ కదలడం స్టార్ట్ అవుతుందా? Kick the moving ball again in the same direction. Kick the moving ball again in the same direction. అదే బాల్ మూవ్ అవుతున్న డైరెక్షన్ మరలా మనం కిక్ చేసేమాటైతే ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద రిజల్ట్? ప్లేస్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్ అగెన్స్ట్ ద బాల్. ఒకవేళ బాల్ మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఒక హ్యాండ్ కానీ లెగ్ కానీ ఉంచామాటైతే ఏం జరుగుతుంది? డస్ ద బాల్ స్టాప్ ఆర్ డస్ ఇట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్? ఆ బాల్ స్టాప్ అవుతుందా? డైరెక్షన్ చేంజ్ అవుతుందా? ఏం జరుగుతుంది? మీకు పరిశీలించండి అని చెప్తున్నారు. సో మనం ఇవన్నీ మన లైఫ్లో క్రికెట్లో ఆడేటప్పుడు, గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడేటప్పుడు అప్పుడు మనం పరిశీలిస్తే ఫుట్బాల్ ఆడేటప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా గ్రౌండ్లో పరిశీలిస్తూ ఉంటే ఆ ఫుట్బాల్ గేమ్ మనం టీవీలో చూస్తున్నప్పుడు ఆ బాల్ యొక్క డైరెక్షన్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది. కాల్ పెట్టే మాది ఆగిపోతుంది. బాగా అలానే కంటిన్యూ తన్నేమాట దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ మనం గమనిస్తాం. ఫోర్స్ అప్లైడ్ అనే బాల్ ఎట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏంటి? ఫోర్స్ అప్లైడ్ అనే మూవింగ్ బాల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. చూడండి, బాల్ మూవ్ అవుతూ ఉంది. ఆగిపోయేటప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ. We can move the ball from its position of rest by applying a force on it. మనం ఒక ఫోర్స్ అప్లై చేసామనుకుందాం. బాల్ ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. అంటే రెస్ట్లో ఉన్నటువంటి బాల్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దాని పొజిషన్ చేంజ్ అయిపోతుంది. రెస్ట్ నుంచి మూవింగ్ అవుతుంది. We can stop the moving ball and bring it back to the rest by catching it. మనం క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ చేసేటప్పుడు ఆ బాల్ ఫస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ బాల్ని మనం ఏం చేస్తామంటే క్యాచ్ చేసినప్పుడు రెస్ట్కి వస్తుంది. గివ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ వేర్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజెస్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ చేంజెస్ గమనించవచ్చు. ఎలా అంటే మోషన్లో రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోకి వస్తుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వస్తుంది. You might have seen children
చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ ఎ రబ్బర్ టైర్ బై యూజింగ్ పుష్ ఇట్ విత్ ఎ స్టిక్. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు స్టిక్ తీసుకుంటారు. స్టిక్ తీసుకొని టైర్ని రబ్బర్ టైర్ని ఏం చేస్తుంటారంటే పుష్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ రబ్బర్ టైర్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దే పుష్ ద టైర్. వాళ్ళు ఆడుకున్నప్పుడు మనం పరిశీలిస్తే టైర్ని ఏం చేస్తుంటారంటే ఎగైన్ అండ్ ఎగైన్ విత్ ద స్టిక్ తోటి మరలా కొడుతూ ఉంటారు. కొడుతూ ఉన్నప్పుడు ఆ టైర్ యొక్క స్పీడ్ టు ఇంక్రీజ్ ఇట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండి, బాగా ఫాస్ట్గా వెళ్తుంటుంది. డూ యూ అండర్స్టాండ్ వై ద స్పీడ్ ఆఫ్ ద టైర్ ఇంక్రీజెస్ whenever it is pushed by the stick? Do you understand why the speed of the tire increases whenever it pushed by the stick? స్టిక్తో మనం కొడుతూ ఉంటే పుష్ చేస్తుంటే దాని స్పీడ్ ఇంక్రీజ్ ఎందుకంటే మనం ఫోర్స్ కంటిన్యూగా ఇస్తూ ఉంటాం కాబట్టి. విత్ ఎవరీ పుష్, ప్రతిసారి కొట్టినప్పుడల్లా దే ఆర్ అప్లయింగ్ ఏ లిటిల్ మోర్ ఫోర్స్, కొంత ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. సో మనం స్టిక్ తీసుకొని టైర్ మీద కొట్టినప్పుడల్లా కొంత ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. On the moving tire in the direction of motion. సో మనం పుష్ చేస్తే మనం పుష్ చేసామనుకుందాం, పుష్ చేస్తే కొంత ఫోర్స్ పనిచేస్తుంది. అది ఏ డైరెక్షన్లో అంటే మనం ఏ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో కదులుతుందో ఆ డైరెక్షన్లో ఫోర్స్ యొక్క డైరెక్షన్ పనిచేస్తూ ఉంటుంది. హెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద టైర్స్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ. కాబట్టి మనం ఫోర్స్ కంటిన్యూగా తీస్తూ ఉన్నప్పుడు ఆ టైర్ యొక్క స్పీడ్ కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మనం ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి. If the net force acts in the direction of motion, నెట్ ఫోర్స్ అంటే టోటల్ ఫోర్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్లో పనిచేస్తుంది అనుకోండి. ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆల్సో ఇంక్రీజెస్. సో కాన్సెప్ట్ ఏంటంటే కంటిన్యూగా ఫోర్స్ అప్లై చేస్తుంటే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ద మోషన్, then it either slows down the object or brings it to a rest. It may change the direction of motion. సో సేమ్ డైరెక్షన్లో వర్క్ చేసింది అనుకోండి, డైరెక్షన్ ఆఫ్ మోషన్లో ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేసామనుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ స్లోస్ డౌన్, నిదానంగా దాని యొక్క స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి బ్రింగ్స్ ఇట్ రెస్ట్కి వస్తుంది. ఇట్ మే చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ మోషన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తే ఆ ఆబ్జెక్ట్ నిదానంగా దాని స్పీడ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఆ బాల్ స్టాప్ అవుతుంది. గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్
where the object speeds up or slow down or a change may occur in its direction of motion when we exert a force on it. కొన్నిటికి స్పీడ్ బాగా ఇంక్రీజ్ అయ్యేటువంటి వాటికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. అదేవిధంగా స్పీడ్ డిక్రీజ్ అయ్యేటువంటి వాటికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. డైరెక్షన్ చేంజ్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించవచ్చు మన నిత్య లైఫ్, మన ఎవ్రీడే లైఫ్లో. నెక్స్ట్ యాక్టివిటీ 12 చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ నెట్ ఫోర్స్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. మూవింగ్ ఆబ్జెక్ట్ effects of net force on direction of moving object. Effects of net force on direction of moving object. సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, దాని మీద ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ నెట్ ఫోర్స్ వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా అనేది మనం ఈ యొక్క యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. హిట్ ఏ క్యారమ్ కాయిన్ విత్ ఏ స్ట్రైకర్. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు డూ ద సేమ్. Does the coin move in the same direction in each case? If not, why? క్యారమ్ బోర్డ్ చాలామంది ఆడుతూ ఉంటాం. మన క్యారమ్ బోర్డు మనం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటాం. స్ట్రైకర్ తీసుకొని స్ట్రైకర్తో కాయిన్ కొట్టాం. మనం కొట్టిన ప్రతిసారి ఆ కాయిన్ సేమ్ ఒకే డైరెక్షన్లో వెళ్తుందా? వెళ్ళదు. ఖచ్చితంగా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఫోర్స్ వల్ల డైరెక్షన్ చేంజ్ అవుతుందని అర్థం. వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ ఈచ్ కేసు ద డైరెక్షన్ ఆఫ్ ద కాయిన్ చేంజెస్. మనం పరిశీలిస్తాం, కాయిన్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాయిన్ యొక్క డైరెక్షన్ చేంజెస్ అవుతుంది. ఈచ్ కేస్ కొట్టిన ప్రతిసారి కూడా చేంజ్ అవుతున్నట్టు మనం గమనించవచ్చు. When you hit the coin with the స్ట్రైకర్తో కాయిన్ కొట్టామనుకోండి, నాట్ ఓన్లీ డస్ ద కాయిన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. వెన్ యూ హిట్ ద కాయిన్ విత్ ద స్ట్రైకర్, నాట్ ఓన్లీ డస్ ద కాయిన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. సో కాయిన్ యొక్క డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతుందా అంటే, కొట్టినప్పుడు స్ట్రైకర్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది మనం పరిశీలిస్తే. But the striker changes its direction too. స్ట్రైకర్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. వాట్ మైట్ బి ద కాజ్ ఫర్ దట్? ఫ్రమ్ దీస్ అబ్జర్వేషన్స్ వీ కెన్ సే దట్, మనం ఈ అన్నిటి వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే, నెట్ ఫోర్స్ స్టాప్స్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. సో ఫోర్స్ వల్ల కదిలేటువంటి వస్తువుని, మూవింగ్ ఆబ్జెక్ట్ కదిలేటువంటి వస్తువుని నెట్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆపచ్చు. ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత లేదా మేకింగ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ మూవ్ అండ్ ఆల్సో చేంజెస్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. సో కదిలేటువంటి వస్తువుని ఏం చేసింది? ఆపింది. అలా కాకుండా స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్, ఆ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తుంది, మళ్ళీ స్పీడ్ను డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తుంది. స్పీడ్ చేంజ్ అవుతుందని
ఫుట్బాల్ ద్వారా తెలుసుకోవచ్చు, డైరెక్షన్ చేంజ్ అవుతుంది అని. క్యారమ్ బోర్డులో కాయిన్స్ స్ట్రైక్స్ గురించి తెలుసుకోవచ్చు. దస్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ మూవ్ అయ్యేది ఆగిద్ది. డస్ ద ఫోర్స్ చేంజ్ ఓన్లీ ద స్టేట్ ఆఫ్ మోషన్, ఆర్ దేర్ ఎనీ అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్ వల్ల రెస్ట్లో ఉన్న ఆబ్జెక్టు మూవ్ కావటం, మూవింగ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ రెస్ట్లోకి రావటం, మళ్ళీ డైరెక్షన్ కావటం, ఇవేనంగా ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్స్ అంటే. మిగిలిన చూద్దాం, అదర్ ఎఫెక్ట్స్ చూద్దాం. అదర్ ఎఫెక్ట్స్కి యాక్టివిటీ 13 చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. In table 3, some situations are given in the first column showing how the force is applied on an object. Observe the shape of the objects carefully before and after applying the force. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత వాటిలలో వచ్చేటువంటి చేంజెస్ చెప్పండి అంటున్నాడు. మార్కు టీ, ఒక టీ పెడితే అది టెంపరీ చేంజ్ అని అర్థం. అండ్ మార్కు పి పెడితే పర్మనెంట్ చేంజ్ ఇన్ ద సెకండ్ కాలం, అది పర్మనెంట్ చేంజ్ అని అర్థం. అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది పర్మనెంట్ చేంజా టెంపరీ చేంజ్ అని కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. స్పీడ్ చేంజ్ అయింది, డైరెక్షన్ చేంజ్ అయింది. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఫోర్స్ వల్ల అది టెంపరీ చేంజా పర్మనెంట్ చేంజ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఈ యాక్టివిటీ ద్వారా మ్యాటర్. యాక్షన్ ఆఫ్ ఫోర్స్, ఎక్కడ ఫోర్స్ పనిచేస్తుంది? చేంజ్ ఇన్ షేప్, టెంపరీయా పర్మనెంటా? స్ట్రెచ్చింగ్ రబ్బర్ బ్యాండ్స్ని మనం అంతకుముందు ఒక యాక్టివిటీలో నేర్చుకున్నాం. రబ్బర్ బ్యాండ్స్ని ఇలా లాగితే అది ఇట్లా సాగుతుంది. సాగిన తర్వాత ఫోర్స్ తీసేసామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ సేమ్ వస్తుంది. అంటే ఈ చేంజ్ని ఏమంటారంటే టెంపరీ చేంజ్ అంటారు. స్ట్రెచ్చింగ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్ని టెంపరీ అంటే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు చేంజ్ అయ్యి మళ్ళీ ఫోర్స్ తీసేస్తే మళ్ళీ యథాప్రకారంగా వస్తుంది, దాన్ని టెంపరీ చేంజ్ అంటారు. టెంపరీ చేంజ్. స్క్వీజింగ్ స్పాంజ్ని మెలితిప్పితే అది ఫస్ట్ మారిద్ది, తర్వాత మళ్ళీ ఫోర్స్ అప్లై తీసేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది స్పాంజ్. కాబట్టి ఇది కూడా ఏ చేంజ్ అంటే టెంపరీ చేంజ్. టీరింగ్ పేపర్ని చించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాత్రం పేపర్ చించేస్తే మళ్ళీ యథాప్రకారంగా పేపర్ని తయారు చేయలేము, కాబట్టి ఇక్కడ టెంపరీ చేంజ్ ఇది. క్రషింగ్ ప్లాస్టిక్ బాటిల్ని బాగా మనం క్రష్ చేసాం, అంటే బాగా కాలు పెట్టి తొక్కినప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ యథాస్థానానికి రావచ్చు, కొన్ని బాటిల్ కొన్ని రాకపోవచ్చు. వచ్చేదాన్ని బట్టి టెంపరీ పర్మనెంట్ ఇండికేట్ చేయొచ్చు. మేకింగ్ చపాతీ. సో పిండిని తీసుకొని మనం పిండిని ముద్ద చేసిన తర్వాత మనం చపాతీ చేసేవాడైతే మళ్ళీ ఫోర్స్ తీసేస్తే చపాతీ మళ్ళీ పిండి కాదు, కాబట్టి ఇది పర్మనెంట్ చేంజ్. కంటిన్యూ తర్వాత చేంజ్ అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి వస్తే, చేంజ్ అయిన తర్వాత ఫోర్స్ తీసేస్తే మరలా యథాస్థితికి వస్తే దాన్ని టెంపరీ చేంజ్ అంటాం. యథాస్థితికి రాకుండా న్యూ ప్రోడక్ట్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ చేంజ్ అంటాం. బ్రేకింగ్ గ్లాస్ అంటే గాజును పగలగొట్టామనుకుందాం, పగలగొడితే అది చేంజ్ అయ్యి జరిగింది, ఫిజికల్ చేంజ్ కాదు, మళ్ళీ యథాస్థితిగా గ్లాసెస్ రావు. కాబట్టి ఇది ఏ చేంజ్ అంటే కెమికల్ చేంజ్. కాబట్టి ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది ఫిజికల్ చేంజ్ కావచ్చు, కెమికల్ చేంజ్ కావచ్చు.
Give some more examples where force that can change the shape of an object. ఫోర్స్ వల్ల డైరెక్షన్ స్పీడ్ మాత్రమే చేంజ్ కాకుండా షేప్ కూడా చేంజ్ అవుతుంది. From the above table we can understand that a force not only changes the state of motion of an object but also changes the shape of an object. ఫోర్స్ అనేది ఓన్లీ స్టేట్ ఆఫ్ మోషన్ మాత్రమే చేంజ్ చేయదు, షేప్ను కూడా చేంజ్ చేస్తుందని చెప్తుండు. అయితే షేప్ని చేంజ్ అవుతుంది. ఇట్ మే చేంజ్ ద షేప్ టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. కాబట్టి మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు చేంజ్ జరిగిద్ది. అది పర్మనెంట్ చేంజా టెంపరీ చేంజ్ జరిగిద్ది, పర్మనెంట్ చేంజ్ జరిగిద్ది. అయితే టెంపరీ చేంజా పర్మనెంట్ చేంజ్ దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క నేచర్పై డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్స్డ్ అప్లైడ్ ఆన్ ఇట్, దాని మీద ఫోర్స్ ఎలా అప్లై చేసామన్న అన్నిపై డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్, ఫోర్స్ ఎలా అప్లై చేసామని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తీసుకున్నటువంటి ఆబ్జెక్టు నేచర్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తీసుకున్న పదార్థం యొక్క నేచర్ కాదు, అంటే టెంపరీ చేంజా పర్మనెంట్ చేంజ్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్పై ఆధారపడి ఉంటుంది. ఫోర్స్ ఎలా అప్లై చేసామని దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రెజర్, యాక్టివిటీ 14. టేక్ ఏ పెన్సిల్, ఒక పెన్సిల్ తీసుకోవాలి. పెన్సిల్ తీసుకోవాలి. జస్ట్ పుష్ ఇట్స్ రౌండెడ్ ఎండ్ ఆన్ యువర్ పామ్. పెన్సిల్ తీసుకొని పెన్సిల్ యొక్క వెనుక భాగంలో రౌండ్గా ఉన్నటువంటి భాగంలో పుష్ చేయాలి మన యొక్క అరచేయి మీద. నౌ పుష్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద పెన్సిల్ జెంట్లీ సో దట్ ద షార్ప్ ఎండ్స్ ఈజ్ ఆన్ యువర్ ఫామ్. అది అయిపోయిన తర్వాత రౌండ్గా ఉన్న వైపు పుష్ చేసిన తర్వాత పెన్సిల్ని తిప్పి, అంటే షార్ప్గా ఉన్న సైడు తిప్పి నిదానంగా మీ యొక్క అరచేతి మీద ప్రెజర్ చేయండి. వాట్ డిఫరెన్స్ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ వై? సో మీరు ఎలాంటి ఫీలింగ్ పొందుతారు, అసలు డిఫరెన్స్ ఏంటనే చూడండి, పరిశీలించండి. మనం డయాగ్రామ్ పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ప్రెస్ చేశారు, కానీ పెన్సిల్ యొక్క చివరి భాగం, కానీ ఇక్కడ ప్రెస్ చేశారు, పెన్సిల్ యొక్క చివరి భాగం ఇక్కడ ఉంది. అదే మనం రాస్తుంటాం కదా, రాసేటువంటి ఆ ఏరియా ఇది. వై డూ ద ఫోర్టర్స్ అంటే కూలీ వాళ్ళు ప్లేస్ టర్బాన్స్ అంటే తలపాగా ఆన్ దేర్ హెడ్. కూలీ వాళ్ళు పనిచేసే వాళ్ళ తల మీద ఒక కండవ లాంటిది పట్టుకొని వెన్ దే హ్యావ్ టు క్యారీ హెవీ లోడ్స్, ఎక్కువ బరువులు మోస్తుండే వాళ్ళు ఖచ్చితంగా తల మీద ఒక తలపాగాను ధరిస్తారు.
వై డు స్కూల్ బ్యాగ్స్ అండ్ షాపింగ్ బ్యాగ్స్ హ్యావ్ బ్రాడ్ స్ట్రాప్స్ ఆన్ హ్యాండిల్స్? బ్రాడ్ స్ట్రాప్స్ ఎందుకు ఉంటాయి స్కూల్ బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై లారీస్ క్యారింగ్ హెవీ లోడ్స్ హ్యావ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టైర్స్? లారీని మనం పరిశీలిస్తే లోడ్లు తీసుకెళ్ళేటువంటి బాగా లారీలు వస్తే చాలా చాలా టైర్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఆఫ్ బ్రాడర్ టైర్స్. బ్రాడ్ అంటే వెడల్పోయినటువంటి టైర్లు ఎందుకు ఉంటాయి? అవిగా టైర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రాడర్ టైర్స్. ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ దట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆన్ విచ్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి ప్రకారం ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పై అంటే మనకు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది 2 వస్తువులు తీసుకున్నాం. ఇక్కడ కాంటాక్ట్ అనేది ఇది కొంత ఏరియా తీసుకుంది. ఇక్కడ చూడండి, దీని కాంటాక్ట్ ఏరియా వేరే, దీని కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉంది. దీని కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉంది. ఇది కాంటాక్ట్ ఏరియా అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పై డిపెండ్ అయింటుంది. ఎలా అంటే ఆపోజిట్గా చూద్దాం. వెన్ దేర్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్ లోడ్ దెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వర్సా. చూడండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఫోర్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో కాంటాక్ట్ ఏరియా డిక్రీజ్ అవుతే ఫోర్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కాంటాక్ట్ ఏరియా డిక్రీజ్ అయితే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ కాంటాక్ట్ ఏరియా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. వైస్ వర్సా అంటే అది దాని మీనింగ్. వైస్ వర్సా అంటే కాంటాక్ట్ ఏరియా డిక్రీజ్ అయితే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. కాంటాక్ట్ ఏరియా ఇంక్రీజ్ అయితే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ అనమాట. చూడండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటే డిక్రీజ్ అవుతుంది ఫోర్స్. ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్లో ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. అది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ ఆన్ యూనిట్ ఫర్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ కాల్డ్ ప్రెజర్. సో ప్రెజర్కి మనం ఇక్కడ ఒక ప్రెజర్కి డెఫినేషన్ ఇచ్చారు, తెలుసుకుందాం. The force acting perpendicularly on unit area of surface is called pressure. ఒక పాత్ర తీసుకున్నాం. ఈ పాత్రలో వాటర్ తీసుకొని చూడండి, ఒక ఏరియా తీసుకోండి, యూనిట్ ఏరియా తీసుకోండి. ఒక యూనిట్ ఏరియా అంటే ఈ ఏరియా తీసుకుంటాం. దీని మీద ఒక ఫోర్స్ పనిచేయాలి. ఎలా అంటే పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్లో. సో 90 డిగ్రీస్కి ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఈ ఫోర్స్ని ప్రెజర్ అంటారు.
ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్. తీసుకున్నటువంటి ఏరియాకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పనిచేసేటువంటి ఫోర్స్ని ప్రెజర్ అంటారు. ప్రెజర్. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ SI సిస్టమ్ ఈజ్. సో SI సిస్టంలో ప్రెజర్కి యూనిట్స్. SI సిస్టంలో ప్రెజర్కి యూనిట్స్ ఏంటంటే ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? ఫస్ట్ ముందు ఫార్ములా చూద్దాం. ఫోర్స్ ఉంది. ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్. అదేవిధంగా ఏరియాకి యూనిట్స్ ఏంటంటే ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. టోటల్గా మొత్తం కలిపితే ఏమంటారంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్. న్యూటన్ బై మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ప్రెజర్? న్యూటన్ బై మీటర్ స్క్వేర్. న్యూటన్ బై మీటర్ స్క్వేర్. లేదా ఈ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ని కొన్ని సందర్భాల్లో పాస్కల్ అంటారు. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ మొత్తాన్ని కలిపితే పాస్కల్ అంటాం. నెక్స్ట్ యాక్టివిటీ 15 డిస్కస్ చేద్దాం. ఐడెంటిఫైయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ ఫోర్స్. టేక్ ట్రూ ట్రేస్. ట్రూ ట్రేస్ తీసుకోవాలి. fill both the trays will lime powder or fine sand. లైమ్ పౌడర్ అంటే సున్నం తీసుకోండి, లేకపోతే చిన్నం, లేకపోతే ఇసుక తీసుకోండి. శాండ్ అండ్ ఇసుక. నౌ టేక్ టు రెక్టాంగులర్ బ్రిక్స్ ఆఫ్ ఈక్వల్ మాస్ అండ్ సిమిలర్ షేప్. ఒకే ఆకారంగా ఉన్నటువంటి బరువు సేమ్ ఉన్నటువంటి బ్రిక్స్ తీసుకోండి. రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి బ్రిక్స్ అండ్ ఇటుకలు తీసుకోండి. కీప్ ద బ్రిక్ వర్టికల్లీ ఇన్ వన్ ట్రే. ఒక ట్రేలో కీప్ వన్ బ్రిక్ వర్టికల్లీ ఇన్ వన్ ట్రే. ఒక ట్రేలో, ఇది చూడండి, ఇది ట్రే, ఇది ట్రే. ఈ ట్రేలో 2 ట్రేస్ తీసుకున్నాం. 2 ట్రేస్. ఈ ట్రేలో శాండ్ తీసుకుంటాం, లేకపోతే లైమ్ పౌడర్ తీసుకుంటాం. సున్నం దీంట్లో కూడా తీసుకుంటాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ ట్రే. ఈ ట్రేలో బ్రిక్ని వర్టికల్గా పెట్టాం. ఈ ట్రేలో బ్రిక్ని హారిజెంటల్గా ఉంచాం. అయితే ఏది లోపలికి డెప్త్గా ఇది వెళ్ళిందా అనేది ఇప్పుడు మనం మ్యాటర్ చూద్దాం. You may notice that the brick standing vertically sinks deeper in lime powder than the brick standing horizontally. వర్టికల్గా ఉంచినటువంటి బ్రిక్, వర్టికల్ అంటే నెట్ట నిలువుగా, అది మునుగుతుంది. సింక్ అంటే మునగటం. ఎలా మునుగుతుందంటే డీపర్, లోపలికి వెళ్తుంది. దేంతో పోలిస్తే స్టాండింగ్ ఉన్నది, హారిజెంటల్గా స్టాండింగ్ ఉన్నది, అది దాంతో పోలిస్తే వర్టికల్గా ఉన్నది డీప్కి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళేది.
సిన్స్ ద మాసెస్ ఆఫ్ బోత్ బ్రిక్స్ ఆర్ సిమిలర్, వాటి బరువులు రెండు సేమ్. ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ లైమ్ ఫోర్డర్ బై దెమ్ ఈజ్ ద సేమ్, వాటి నుంచి వచ్చినటువంటి బరువు కూడా సేమ్ టూ ట్రేస్లో. ద డిఫరెన్స్ లైస్, డిఫరెంట్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా అనే తేడా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రిక్ ఇన్ కాంటాక్ట్ విత్ ద లైమ్ ఫోర్డర్ అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజ్ ఇన్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద బ్రిక్ సింక్స్ ఇన్ ద లైమ్ ఫోర్డర్. లైమ్ ఫోర్డర్లో బ్రిక్ ఎక్కువ మునిగిందా తక్కువ మునిగిందా అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే సర్ఫేస్ ఏరియాపై డిపెండ్ అయి ఉంటుంది, సర్ఫేస్ ఏరియా మీద. In above activity, the contact area on which force is acting in different in each case. The depth to which the brick sinks in the first tray. ఫస్ట్ ట్రేలో బ్రిక్ బాగా డెప్త్గా సింక్ అయిపోయింది, మునిగిపోయింది. ఈజ్ డీపర్, మునిగిపోయింది. దెన్ దట్ సెకండ్ ట్రే కంటే ఎక్కువగా మునిగిపోయింది. దీనికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ బికాజ్ ఫిగర్ 19A ద కాంటాక్ట్ ఏరియా మీద డిపెండ్ అయింది. ఇక్కడ contact area or the surface area on which the force is acting in a smaller and hence the pressure exerted by the brick is more. So contact area మీద డిపెండ్ అయి ఉంటుంది. Pressure is more when contact area is a smaller. కాంటాక్ట్ ఏరియా స్మాల్గా ఉంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ లెస్ ఎప్పుడు సర్ఫేస్ ఏరియా లార్జర్ అయితే, సర్ఫేస్ ఏరియా లార్జర్ అయితే ప్రెజర్ లెస్ తక్కువగా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మోర్ అయితే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈ విషయం మనకు మన నిత్య జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది మన డైలీ లైఫ్లో. చూడండి, వై డస్ ద షార్పర్ సైడ్ ఆఫ్ ఏ నైఫ్, కత్తి తీసుకొని మనం కట్ చేస్తుంటాం, కట్స్ మోర్ ఈజీలీ దెన్ ద బ్లెండ్ సైడ్ ఆఫ్ ఇట్. షార్పర్ సైడు బ్లెండ్ సైడ్ రెండు ఉంటాయి కత్తికి. షార్పర్ సైడు బ్లెండ్ సైడు, మనం ఏం కట్ చేసినా షార్పర్ సైడే కట్ చేస్తుంటాం. బ్లెండ్ సైడ్ అంటే అవతల సైడు. ఏ షార్ప్ సైడ్ ఆఫ్ నైఫ్ యాజ్ ఏ స్మాలర్ కాంటాక్ట్ ఏరియా. సో మనము షార్ప్ సైడ్ ఎందుకు కట్ చేస్తామంటే షార్ప్ సైడ్ స్మాలర్ కాంటాక్ట్ ఏరియా ఉంటుంది. స్మాలర్ కాంటాక్ట్ ఏరియా ఉన్నప్పుడు ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇది రీజన్ ఇక్కడ. దేర్ఫోర్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్, సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ ద షార్ప్ సైడ్ ఆఫ్ నైఫ్ ఎగ్జర్ట్ మోర్ ప్రెజర్ దెన్ ద బ్లెండ్ సైడ్. బ్లెండ్ సైడ్తో పోలిస్తే షార్ప్ సైడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, మోర్ ప్రెజర్. హ్యాండ్స్ కట్స్ మోర్ ఈజీలీ, అందుకని మనకు కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. Can you give some more examples of pressure? From the above examples, you can say that for a given a force, if the surface area is a smaller, the pressure will be a greater. If you use a larger area, you are spreading out the force, the pressure becomes smaller. కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉందంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా స్మాల్గా ఉంటే ప్రెజర్ గ్రేటర్గా ఉంటుంది. అలా కాకుండా సర్ఫేస్ ఏరియా ఈజ్ లార్జ్ అనుకోండి, అప్పుడు స్మాలర్గా ఉంటుంది ప్రెజర్. ఇది నెక్స్ట్ టాపిక్. ఇది ఫోర్స్ అనేటువంటి టాపిక్. ఫోర్స్ అనే టాపిక్ ఇప్పటితో అయిపోయింది.